మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 17వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి యోహాను 11వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నెను. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఇక్కడ మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఆయన యందు నమ్మిక ఇచ్చితే ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను, ఆయన చేసేటువంటి స్వస్థతలను, ఆయన చేసేటువంటి మేలులను చూస్తామని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము మన జీవితాల్లో దేవుని మహిమను చూడకుండా ఇతరుల పట్ల మనము నమ్మిక కలిగి ఉంటే, ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక అంశం ఏమిటంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల ఆయన చేసే మహిమలన్నీ మనము చూస్తామని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆది కాండంలో మనకు అబ్రహాం గారు, శారా గారు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. బహు వృద్ధాప్యంలో కూడా శారా గారు గర్భవతి అయ్యి ఇస్సాకు గారిని జన్మనిచ్చింది. అయితే దేవుని పట్ల వారు విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము కలిగి ఉన్నారు. ఆ రీతిగా బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారందరూ దేవుని పట్ల నమ్మిక ఉంచారు, దేవుని పట్ల విశ్వాసం ఉంచారు. అందుకే దేవుడు ఆ విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఈరోజు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అయితే ఇక్కడ 40వ వచనంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని. నీవు నమ్మిక ఉంచుకోవాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. దేవుడు బైబిల్ లేఖనాల్లో ఒక మాటను తెలియజేస్తున్నాడు. నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మనం ఏం చేసినా కూడా అది యేసుక్రీస్తు నామంలో, మన దేవుని నామమందు మనము ఏం చేసినా కూడా మనకు అది సాధ్యమవుతుంది. అయితే నమ్మకం ఉంచుకోవాలి. దేవుడి పట్ల విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. మనకున్నటువంటి ఎన్నో సమస్యల్లో కూడా మనం దేవుడి మీదే నమ్మకం ఉంచుకోవాలి. మనకు సంతానం లేదని మనము ఎదుటి వారిని చూసి బాధపడుతూ ఉంటే, దేవుడే నాకు శారా గారికి ఇచ్చినటువంటి బిడ్డను, నాకు కూడా ఒక బిడ్డను దయచేస్తాడని నీవు నమ్మకం ఉంచుకోవాలి. ఉద్యోగం లేక నీవు బాధపడుతూ ఉంటే, ఐగుప్తులో యోసేపు గారిని ఎలాగైతే ప్రధానిగా చేశాడో, నీకు కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గాను, ఒక మంచి ఉద్యోగం నమ్మకంగా చేసేటువంటి కంపెనీలో నీకు ఉద్యోగాన్ని దేవుడు దయచేస్తాడు. అయితే నీవు దేవుని యందు నమ్మిక ఉంచుకోవాలి. దేవుని యందు నమ్మిక ఉంచుకుంటే ఆయన చేసేటువంటి మేలులు, ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇహమందు పరమందు భూమి మీద మనము ఆయన మహిమను చూస్తామని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో మనము నమ్మికగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే అవి మన జీవితాల్లో ఆయన తప్పక నెరవేరుస్తాడు. నీవు నేను దేవుడి పట్ల విశ్వాసం ఉంచి ఆయన పైన నమ్మకం ఉంచుకొని మనము ఏది చేసినా కూడా అది యేసుక్రీస్తు నామంలోనే మనము కొనసాగించేవారిగా, ఆయన పట్ల మనము నమ్మకము ఉంచుకునేవారిగా ఈ భూమి మీద జీవించుము గాక. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.